హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ వరల్డ్. ఈరోజు మనము కచోరీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. అందుకోసం ఒక బౌల్ తీసుకోండి, అందులో కొంచెం వీట్ ఫ్లోర్, తర్వాత సాల్ట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చి హీట్ చేసిన ఆయిల్ అండి. నెక్స్ట్ అజ్వాయిన్ అండి, కొంచెం మన డైజెషన్కి బాగుంటుందని అది మొత్తం పిండి ముద్దలా కలిపి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అండి దీనికోసం స్టఫింగ్ కోసం పక్కనండి ఆయిల్ తీసుకోండి, ప్యాన్ తీసుకోండి. అందులో మూంగ్ దాల్ అండి, ఇవి కచ్చాపచ్చాగా నేను మిక్సీ పెట్టాను. నెక్స్ట్ అందులో కొంచెం గరం మసాలా, చిల్లీ పౌడర్, నెక్స్ట్ వచ్చి సాల్ట్ ఇవన్నీ వేసి బాగా చూడండి. ఇప్పుడు మనకు ఉడికిపోయినట్టు అనిపించింది కదా, ఇలా చేసి పక్కన పెట్టుకోండి. దీని తర్వాత మనం ఇందాక ఏదైతే పిండి ముద్ద కలిపి పెట్టుకున్నాం కదండి, అవన్నీ మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. స్టఫింగ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ముద్దలుగా పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా అయితే నేను చేస్తున్నానో అలా చేసిన తర్వాత కొంచెం లైట్గా ఇలా చేసి చిన్న చిన్న పీసెస్గా పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకోండి, అందులో హీట్ చేసిన ఆయిల్లో మనము ఇవన్నీ ఫ్రై చేసుకుంటే ఈ కచోరీలు అనేవి చాలా నీట్గా ప్రిపేర్ అవుతాయండి, సాఫ్ట్గా వస్తాయి. ఇలా మీరు సాస్లో కూడా తినొచ్చండి, అలా కాకుండా చాట్ స్టైల్లో కూడా తినొచ్చు. అందుకోసం